చాలా మంచి పేరు. ఏం చదువుకున్నావు? బిఎస్సి కంప్యూటర్స్. వంటలన్నీ చేయడం వచ్చా? వచ్చండి. ఇంకేం వచ్చు? కుట్లు, అల్లికలు, ముగ్గులు వేయడం లాంటివి. సీత, రాకపోతే నేర్చుకుంటుందిలే. నేర్చుకోపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు అవన్నీ అడగటం ఎందుకు? భలే వారండి మీరు. మీ తమ్ముడు మనం ఏం చెప్తే అది వింటున్నాడు తప్ప తన కాబోయే భార్యని ఏం అడగాలనుకుంటున్నాడో మనకి తెలియదు కదా. అందుకే మా మరిది తరఫున నేనే అన్నీ అడిగేస్తున్నాను. తప్పేం లేదమ్మా, అడగండి. ఇక అడిగినవి చాలండి. మా మరిది కూడా ఇంతకన్నా ఎక్కువ అడగడు. రామరాజు గారు, మా అమ్మాయి మీకు నచ్చిందో లేదో చెప్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నచ్చపోవటానికి ఏం లేదండి. అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే లక్ష్మీదేవిలాగానే ఉంది. మా తమ్ముడికి సరైన జోడి. మాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. అలా అయితే మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందామండి. నిశ్చితార్థానికి మళ్ళీ ముహూర్తం ఎందుకండి? ఈరోజు అద్భుతమైన రోజు. మీరు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే ఈ రోజే తాంబూలాలు కూడా మార్చేసుకోవచ్చు. అలాగేనండి. రామరాజు గారు, మీరు మా అమ్మాయిని చూశారు. ఒకసారి మీ తమ్ముడిని కూడా పిలిపిస్తే మా అమ్మాయితో పాటు మేము కూడా చూసినట్టు ఉంటుందండి. అలాగేనండి. మీ అమ్మాయి మాకు నచ్చినప్పుడు మా మరిదికి కూడా మీ అమ్మాయి నచ్చాలిగా. ఇప్పుడే రమ్మని ఫోన్ చేస్తానుండండి. ఏమండి, ఫోన్ ఇటు ఇవ్వండి. చెప్పొదినా? శంకర్, నువ్వు అర్జెంటుగా పెళ్లి కూతురి ఇంటికి రావాలయ్యా. నేనెందుకు వదినా రావడం? శంకర్, అమ్మాయి చాలా బాగుంది. నువ్వు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. అమ్మాయి మీకు అంత బాగా నచ్చిందంటే నాకు నచ్చినట్టే వదినా. మాకు నచ్చడం వేరు, నువ్వు చూడటం వేరయ్యా. మీ అన్నయ్యకి నాకు కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరికి ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. మీకు ఆ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయితోనే నా పెళ్ళి. మీరు చూసిన అమ్మాయితోనే నా పెళ్ళి ఫిక్స్. ఓకేనా? ఈ సంబంధం ఫిక్స్ చేసుకోవడానికే నేను రమ్మంటున్నాను. త్వరగా రా శంకర్. లేదు వదినా, నాకు వేరే పని ఉంది. రావడం కుదరదు. మీరు ఓకే చేసుకుని వచ్చేయండి వదినా. నీకు మాకు ఓకే కావడం కాదయ్యా, ఆ అమ్మాయి కూడా నిన్నొకసారి చూడాలనుకుంటోంది. ఏంటి వదినా, ఆ అమ్మాయి నన్ను చూస్తానందా? అమ్మాయిని మేం చూసినట్టే పెళ్లి కూతురు అమ్మా నాన్నలు కూడా నిన్ను చూడాలనుకుంటున్నారు. ఒకసారి వచ్చి వెళ్ళు. ఎక్కువసేపు ఉండక్కర్లేదులే. ఓ 10-15 నిమిషాలుంటే చాలు. రావడం తప్పదా వదినా? తప్పదు. నువ్వు తొందరగా రా. సరే వదినా, వస్తాను. వస్తున్నాడండి. అలాగేనమ్మా. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వదిన ఫోన్ చేసి అక్కడికి రమ్మంటుంది. ఓ, పెళ్లి కూతురిని చూడ్డానికా? పదన్నయ్య వెళ్దాం, మేం కూడా వస్తాం. కాబోయే వదిన్ని మేం కూడా చూస్తామన్నయ్య, పదన్నయ్య. వెళ్ళాలంటే ఎందుకో సిగ్గుగా ఉందిరా. అరే, పెళ్లి కూతురు సిగ్గుపడాలి, నువ్వు సిగ్గుపడతావేంటన్నయ్య? నీ వెనక మేము ఉంటాం కదా, ఏం కాదులే, పదన్నయ్య. అన్నయ్య వదిన ఇష్టమే తనిష్టం అంటున్నాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళాడంటే పెళ్లి ఫిక్స్ చేసుకునే వస్తాడు. నా ప్లాన్ సక్సెస్ కావాలంటే శంకర్కి పెళ్ళి అవ్వకూడదు. ఎలా ఆపాలి? బావా, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. మీరు వెళ్లే దారిలో నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. మేము వదిని చూడ్డానికి వెళ్తున్నాం. మీకు వదిన కావాలనుకుంటే అది నేనేరా. క్యాబ్ బుక్ చేస్తుంటే అవైలబుల్ లేవని చూపిస్తుంది. చాలా అర్జెంట్ పని బావా, ప్లీజ్. సరే రా.
థ్యాంక్స్ బావా. అబ్బాయి వచ్చేలోగా మనం కట్న కానుకల విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుందండి. మేం కట్న కానుకలు ఆశించి మా తమ్ముడి పెళ్లి చేయట్లేదండి. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం, ఎంత అందంగా కట్టుకున్నాం అన్నది ముఖ్యం కాదండి. ఆ ఇంట్లో మనం ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. సంతోషం, ఆనందం, తృప్తి అనేవి డబ్బుతో రావండి. మన మాట తీరుతో, మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. మీ అమ్మాయి మాకు నచ్చింది, మా తమ్ముడు కూడా మీకు నచ్చితే ఆ ఆనందమే మాకు కట్న కానుకల కంటే ఎక్కువ. మీరు ఎక్కడ దిగుతారు? నేను చెప్తాను, మీరు వెళ్ళండి. ఎక్కడికో చెప్పకుండా పెళ్లి చూపుల వరకు వీళ్ళతో పాటు వెళ్ళాలి. ఎలా చెప్పాలి వీళ్ళకి? అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. అబ్బాయి ఎంతవరకు వచ్చాడో కనుక్కోమ్మా. చెప్పొదినా? శంకర్, ముహూర్తం దాటిపోతుందంట. ఎక్కడున్నావు? వస్తున్నాం వదినా, దారిలో ఉన్నాం. సరే, ముహూర్తం దాటిపోకముందే 10 నిమిషాల్లో ఉండు. సరే వదినా. వచ్చేస్తున్నాడంటండి. అలాగేనమ్మా. ముహూర్తం టైం దాటిపోతుందంట. నేను డ్రాప్ చేసి వెళ్ళడానికి టైం లేదు. నన్ను ఇక్కడ దించేస్తాడా? దించితే ఏం చేయాలి? నువ్వేమీ అనుకోపోతే ఒకసారి పెళ్లి కూతురు ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని చూశాక నేను డ్రాప్ చేస్తాను. అరే డూడు బసవన్న, నాకు కావాల్సింది కూడా అదే. ఏం మాట్లాడవేంటి? సరే, అలాగే, ప్రాబ్లం ఏమీ లేదు. నేను కూడా పెళ్లి కూతుర్ని చూసినట్టుంటుంది. సరే, అందరూ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్దాం. అనయ్య, యాక్సిలేటర్ తొక్కు. ఎలాగైతేనే పెళ్లి చూపుల వరకు వెళ్తున్నాను. పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలి? శంకర్, పెళ్లి కూతురు నాన్న, అమ్మ. నమస్తే అండి. నమస్కారం బాబు. రామరాజు గారు, మీకు 3 తమ్ముళ్ళు మాత్రమే అని చెప్పారు. మరి ఈ అమ్మాయి ఎవరండి? నా చెల్లెలండి. రే, ఆ అమ్మాయి కుర్చీ అయ్యరా? ఏమ్మా, కూర్చోమ్మా. నన్నెవరూ పరిచయం చేయరు కాబట్టి నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. ఎరా, మీరు వచ్చారేంటి? వదిని మేము కూడా చూద్దామని వచ్చాం అన్నయ్య. అనయ్య, వదిన చాలా బాగుంది.
బావతో కొంచెం సరదాగా ఉంటే చదువుకున్న అమ్మాయి కదా, అపార్థం చేసుకుంటుంది. బావా, అమ్మాయిని చూడటానికి వచ్చి ఇలా సోఫాని చూస్తూ కూర్చుంటావేంటి బావా? అమ్మాయిని చూడు చూడు. బావా, సిగ్గుపడకుండా జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు. మీ ఇష్టాలేంటో మాట్లాడుకోండి. బావా, అమ్మాయినేమని అడగాలా? ఏం అడగను? ఏం అడగనంటే ఎలా? అడగాలి కదా. తన పేరేంటి, ఏం చదువుకుంది, వంటొచ్చా లేదా, ముగ్గులు వేస్తుందా లేదా, ఇవన్నీ అడగాలి కదా బావా. అవన్నీ అన్నా వదిన అడుగుంటారులే. వాళ్ళు అడగడం వేరు బావా, నువ్వు అడగడం వేరు. అడుగు బావా, అడగమన్నానా? అమ్మాయి పేరడుగు. అయ్యో, పేరడగడానికి అంత సిగ్గెందుకు? మీ పేరేంటండి? శ్రీలక్ష్మి. ఏం చదువుకుందో అడుగు. అడుగు. ఏం చదువుకున్నారు? బిఎస్సి కంప్యూటర్స్. వంట చేయడం వచ్చా అని అడుగు, అదే మెయిన్. అవన్నీ బాగోదేమోలే దాక్షాయని. బాగుంటుంది బావా, అడుగు అడుగు. మీకు వంట అది వచ్చా అండి? వచ్చు. ఇంకేమైనా అడుగు, తన ఇష్టాలు అడుగు. అవేం వద్దులే దాక్షాయని. అయ్యో, నీకు మా బావని ఏమైనా అడగాలనుందా? నీ సొంత చెల్లెలమ్మా? కాదండి, మా బంధువులమ్మాయి. ఏమైందండి, అద్దులో ఉన్నారు? మంచి చెడులు అన్నీ మాట్లాడుకోవడం అయిపోయినాయి కాబట్టి ముహూర్తం గురించి మాట్లాడుకుందామమ్మా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నాన్న. ఏమైందమ్మా? మీ మరిది అన్న వదిలిన మాట కాదని చెప్పగానే మనిషి మంచివాడనుకున్నాను. ఇతను మంచివాడు కాదు. ఏం మాట్లాడుతున్నా? ఇంకేం మాట్లాడాలి? నన్ను చూడ్డానికి వచ్చిన వాడు తనకి తానుగా నన్నేమైనా అడగాలి కానీ ఆ అమ్మాయి చెప్పినట్టు అడుగుతాడేంటి? పెళ్లి చూపులకొచ్చి పరాయి వాళ్ల ముందు కూర్చున్నానన్న జ్ఞానం లేకుండా ఆ అమ్మాయి మీ తమ్ముడి మీద చేతులు వేసి మాట్లాడుతుంటే నేనేమనుకోవాలి? అదేంటి సిస్టర్, నన్ను అనుమానిస్తున్నారా? షట్ అప్. అర్థం చేసుకోలేకపోవడానికి నేనేమైనా ఎల్కేజీ స్టూడెంట్ అనుకున్నావా? చూడమ్మా, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. తను అలాంటిది కాదు. మీ మరిది గురించి ఆ అమ్మాయి గురించి మీరేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ నాకు అర్థమవుతోంది.
చూడండి, ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇలా చనువుగా ఉండటం, చనువుగా మాట్లాడుకోవడం సర్వసాధారణం. తను మా ఇంట్లో ఉంటుంది కాబట్టి మా సొంత మనిషిలో మాట్లాడుతోంది. కానీ మీ అమ్మాయి దాన్ని అపార్థం చేసుకుంటోంది. అలా ఆలోచించడం చాలా తప్పండి. మా అమ్మాయి మీరు అనుకుంటున్నట్టు తెలివి తక్కువది కాదమ్మా, మాకన్నా తెలివిగా ఆలోచిస్తుంది. మీ తమ్ముడితో అమ్మాయి అంత చనువుగా ఉండడం మాకు నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏదో సరదాగా మాట్లాడినందుకు ఈ అమ్మాయిని అనుమానిస్తున్నారా మీరు? మీ పెద్దవాళ్ళకి బుద్ధి లేకపోతే చదువుకున్నారు, మీకైనా బుద్ధి ఉండక్కర్లేదా? ఈ పెళ్లి వద్దన్నందుకు నీకు కోపం రాలేదు. నేను నిన్ను చేసుకోనని చెప్పినందుకు నీకు పౌరుషం రాలేదు. ఆ అమ్మాయి గురించి మాట్లాడేసరికి మాత్రం రెచ్చిపోతున్నావు. మీ ఇద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో చెప్పటానికి ఈ ఒక్కటి చాలు. నీకు మతుండే. మా ఇంటికి మంచి కోడలు రావాలనుకుంటున్నాం, కానీ అపార్థం చేసుకొని అనుమానించే మనిషి రావాలని మేం కోరుకోవడం లేదు. మా అదృష్టం బాగుండి మీ అమ్మాయి ఎలాంటిదో మాకిప్పుడే తెలిసిపోయింది. పెళ్ళయ్యాక తెలుసుంటే నా మరిది జీవితం నాశనం అయిపోయేది. మా మరిది జీవితాన్ని కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. పదండి వెళ్దాం. బాబుగారు, బాబుగారు వచ్చేసారా? శంకర్ బాబు, అమ్మాయి వచ్చేసిందా? అంతా ఓకేనా? ముహూర్తం మీటింగ్ చేయారా? చెప్పండి బాబు, అమ్మాయి బాగుందా? ఫోటో ఏమన్నా తెచ్చారా? చూపించండి బాబు. నిశ్చితార్థం జరగలేదు మార్తి. నా వల్ల జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోయింది. ఈ పెళ్లి జరగదు. ఇదంతా నా వల్లే. ఈ ఇంట్లో జరగబోయే శుభకార్యం నా కారణంగా ఆగిపోయింది. నన్ను క్షమించండి బావగారు. శంకర్, ఇలా జరిగినందుకు బాధపడుతున్నావా? ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. అయిందేదో అయింది.
వెళ్ళి మీ పని చూసుకోండి. దాక్షాయిని, బ్యాగ్ పట్టుకొని వచ్చావేంటి? నేను వెళ్తున్నాను. అతను అన్నది కరెక్టే. నేను నీకు చెల్లెల్ని కాదు, బావగారికి మరదల్ని కాదు. నాకెవరూ లేరు కాబట్టి మిమ్మల్ని అక్క బావ అని పిలిచి మీరందరూ నా వాళ్ళనుకుని సంతోషపడ్డాను. కానీ నేను మీకు ఏమీ కానని ఆ అమ్మాయి చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. నేను మీకేమీ కానప్పుడు, మీతో ఎలాంటి బంధాలు సంబంధాలు లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఆగు దాక్షాయిని, ఇప్పుడేం జరిగిందని వెళ్ళిపోతానంటున్నావు? నీ కారణంగా ఈ నిశ్చితార్థం ఆగిపోవడమే మంచిదైంది.